నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. మొత్తానికైతే మళ్ళా తెలంగాణలో ఇంకొకసారి ఎన్నికల వాతావరణం, ఎన్నికల సందడి అయితే స్టార్ట్ అయింది. మున్సిపల్ ఎలక్షన్లు ఇక అతి త్వరలో మున్సిపల్ ఎలక్షన్లు అయితే రాబోతున్నటువంటి నేపథ్యంలో మరి చాలామంది ఆశావాహులు మరి మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ రిజర్వేషన్లు కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి. మరి ఎక్కడెక్కడ ఏ వార్డు ఎవరికి రిజర్వ్ అయింది, ఏ చైర్మన్ స్థానం లేకుంటే ఏ కార్పొరేషన్ మేయర్ స్థానం ఎవరికి రిజర్వ్ అయింది అనేది ఆల్రెడీ మొత్తం కంప్లీట్గా బయటపడ్డటువంటి నేపథ్యంలో చాలామంది ఆశావాహులు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ ఎలక్షన్లలో లేదంటే కార్పొరేషన్ ఎలక్షన్లలో పోటీ చేయాలి, మరి నగరంలో తమకంటూ ఒక పట్టణంలో కావచ్చు, నగరంలో కావచ్చు, మాకంటూ గుర్తింపు ఏర్పరచుకోవాలని చాలామంది అయితే ట్రై చేస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా మరి మున్సిపల్ ఎలక్షన్లకు ఎవరు పోటీ చేయొచ్చు? ఎందుకంటే చాలా రూల్స్ ఉంటాయి మున్సిపల్ ఎలక్షన్లలో. ఉట్టినే పోటీ చేయడం అంటే కాదు. ఎందుకంటే మీరు అంతా నామినేషన్ వేసిన తర్వాత మళ్ళీ డిస్క్వాలిఫై అయితే నామినేషన్ చెల్లదు అంటే మళ్ళీ ఇబ్బందికర వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితుల్లో మరి మున్సిపల్ ఎలక్షన్లలో పోటీ చేసేటువంటి వాళ్లకు ఏమేమి నిబంధనలు అనుసరించాలి, వాళ్ళకి ఏమేమి అర్హతలు ఉండాలి అనే దాని మీద ఒక వీడియో అయితే చేయాలని జిందగీ మీడియా ట్రై చేస్తుంది. మరి దానికి సంబంధించి మీరు ఈ వీడియో మొత్తం చూస్తే మరి మీరు మొత్తం అంటే మీరు ఏమేమి రూల్స్ పాటించాలి ఆ నామినేషన్ సమయంలో కావచ్చు, లేదంటే మీ ప్రచారంలో కావచ్చు, ఏ తప్పులు చేయొద్దు, ఏ రూల్స్ పాటించాలి అనే దాని మీద ఈ వీడియో ఫుల్ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా మొత్తం అవగాహన వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మరి ఖచ్చితంగా మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి మీరైతే మాకు సపోర్ట్ చేయండి. మరి ఈ సపోర్ట్ ఏం చేస్తామంటే నెక్స్ట్ కూడా ఇంకా ఇటువంటి వీడియోలు చేయడానికి మాకు కూడా ఉత్సాహం వస్తుంది. కాబట్టి మా జిందగీ మీడియాని అయితే మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరి ఇక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మరి ఏం నిబంధనలు ఉన్నాయి అనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మరి మున్సిపల్ ఎలక్షన్లలో పోటీ చేయాలంటే చాలా బేసిక్ రూల్స్ అయితే ఉంటాయి. ఇవి చాలా వరకు అన్ని ఎన్నికల్లో ఉన్నటువంటి రూల్సే మరి ఇక్కడ కూడా ఉంటాయి. మరి ఖచ్చితంగా మరి మున్సిపల్ ఎలక్షన్లలో పోటీ చేయాలి అంటే మరి వాళ్ళు భారత పౌరుడై ఉండాలి ఫస్ట్ రూలు. మరి ఇండియన్ అయితేనే మనకు మున్సిపల్ ఎలక్షన్లలో పోటీ చేసే అర్హత ఉంటుంది. మరి దాంతోపాటు కనీస ఏజ్ 21 సంవత్సరాలు నిండి ఉండాలి. మరి 21 ఇయర్స్ నిండితేనే మనం నామినేషన్కి అయితే అర్హత సాధిస్తాం. కొన్ని ఎలక్షన్లకు 21 ఉంది, కొన్ని ఎలక్షన్లకు 24 ఏళ్ళు కూడా ఉంది. మరి మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి మాత్రం 21 సంవత్సరాలు ఉంటేనే మనం నామినేషన్ వేయనికే అర్హత అనేది ఉంటుంది. ఇక దాంతోపాటు ఈ మున్సిపల్ వార్డులో మనం ఏ వార్డులో అయితే నామినేషన్ వేయాలనుకుంటున్నామో అందులో ఆయన ఖచ్చితంగా ఓటర్ అయి ఉండాలి. ఎక్కడనో ఉండి ఎక్కడనో నామినేషన్ ఇస్తామంటే చెల్లదు. సేమ్ సర్పంచ్ ఎలక్షన్లకు ఎట్లయితే ఉంటుందో ఇక్కడ కూడా అంతే రూలు. మున్సిపల్ ఎలక్షన్లలో కౌన్సిలర్కి కానీ కార్పొరేటర్కి కానీ నిలబడాలంటే ఖచ్చితంగా మీరు ఆ వార్డులో ఓటర్ అయి ఉంటేనే మరి మీరు అక్కడ పోటీ చేసేటువంటి అర్హత అయితే ఉంటుంది. దాంతోపాటు కోర్టు ద్వారా అనర్హత ఉండొద్దు. డిస్క్వాలిఫికేషన్ అంటే ఈయన పోటీ చేయనికే అనర్హుడు అని ఏదైనా కేసులో శిక్ష పడ్డా కానీ ఇంకేదైనా కారణం వల్ల మీకు అటువంటి పరిస్థితి ఉంటే మీరు అక్కడ పోటీ చేసేటువంటి అవకాశం అనేది ఉండదు. ఈ రూల్స్ పాటిస్తే మీరు ఖచ్చితంగా అంటే ఈ నిబంధనలు, ఈ అర్హతలు ఉంటే మీరు ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్లలో పోటీ చేయొచ్చు. ఇంకా దాంతోపాటు ఇక్కడ మీరు పార్టీ పరంగా పోటీ చేయాలి అనుకుంటే దీని కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఇక్కడ బీఫామ్ కావాలి. ఇక్కడ చూస్తే పార్టీ నుంచి మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేయాలి అనుకుంటే అంటే ఇండిపెండెంట్గా వేస్తే కొన్ని వేరే రూల్స్ ఉంటాయి, పార్టీ నుంచి వేస్తే వేరే రూల్స్ ఉంటాయి. మరి ఇక్కడ ఫస్ట్ పార్టీ పరంగా ఒకవేళ మీరు నామినేషన్ వేస్తే దానికి ఏమేమి కావాలి అనేది ఒకసారి చూస్తే మరి ఏ పార్టీ నుంచి మీరు పోటీ చేస్తారో ఆ పార్టీ బీఫామ్ కంపల్సరీ. ఆ పార్టీ ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళకే ఆ గుర్తు అనేది వస్తుంది. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్లు, కార్పొరేషన్ ఎలక్షన్లు పార్టీ గుర్తు మీద జరుగుతాయి. కాబట్టి మీకు ఏ పార్టీ బీఫామ్ ఇస్తే ఆ పార్టీ గుర్తు అనేది మీకు కేటాయిస్తుంది. కాబట్టి మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఆ పార్టీ నుంచి బీఫామ్ అనేది కంపల్సరీ. దాంతోపాటు ఒక ప్రపోజర్ ఓటర్ కావాలి. అంటే మీరు ఆ వార్డులో ఎవరైనా ఒకరు మీకు సపోర్ట్గా అక్కడ ఉన్నటువంటి ఆ వార్డులో ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్ ఒక ఆయన మిమ్మల్ని ఈయన పోటీ చేస్తున్నాని ఒక ప్రపోజర్ ఓటర్ కూడా మీకు మద్దతు పలకాలి. దాంతోపాటు ఈ నామినేషన్ ఫారం, అఫిడవిట్ ఇవన్నీ కూడా కామన్. ఎందుకంటే మనం నామినేషన్ వేసేటప్పుడు ఒక ఫామ్ ఇస్తాం, దాంతోపాటు అఫిడవిట్ ఇస్తాం. అంటే నా మీద ఏం కేసులు లేవు, ఒకవేళ కేసులు ఉంటే పలానా కేసులు ఉన్నాయి, నా మీద గీ ఆస్తులు ఉన్నాయి, గీ అప్పులు ఉన్నాయి, గీ బ్యాంకు లోన్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా అఫిడవిట్ ఇస్తాం. నేను ఎలాంటి తప్పు చేయలే, నేను ఇచ్చేటువంటి మొత్తం కూడా చాలా కరెక్టు, ఎలాంటి తప్పు లేదని మనం ఒక అఫిడవిట్ చేస్తాం. ఆ అఫిడవిట్ ఉండాలి. దాంతోపాటు నామినేషన్ ఫారము, దాంతోపాటు బీఫాము ఇవన్నీ పెడితే మీకు పార్టీ గుర్తు అనేది వస్తుంది. దాంతోపాటు ఒక ఓటరు
సపోర్ట్గా ఇంకొక ఆయన కూడా మీకు మద్దతు పలుకుతూ ఇస్తే మీకు ఆ పార్టీకి సంబంధించి అంటే గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలు ఉంటాయి కదా, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, సిపిఎం, సిపిఐ, ఇటువంటివి ఏదైనా సరే మీరు ఏ పార్టీ బీఫామ్ ఇస్తే ఆ పార్టీ గుర్తు అనేది మీకు వస్తుంది, ఈజీగా జనాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. మరి లేదు నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అంటే అక్కడ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కొన్ని రూల్స్ వేరే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు పార్టీ పరంగా ఆయన పోటీ చేస్తే ఒక్క ఓటర్ సపోర్ట్ చేస్తే చాలు, పార్టీ బీఫామ్ ఉంది కాబట్టి ఒక్క ఓటర్ సపోర్ట్ చేస్తే ఆయన నామినేషన్ వేయచ్చు. కానీ ఇండిపెండెంట్గా పోటీ చేయాలంటే ఆ వార్డులో 10 మంది ఓటర్లు నిన్ను సపోర్ట్ చేస్తూ నీకు సంతకాలు పెట్టి ఇవ్వాలి. 10 మంది ఓటర్ల సపోర్ట్ ఉన్నట్టు నువ్వు వాళ్ళకి చూపించాలి. అప్పుడే నువ్వు ఇండిపెండెంట్గా అక్కడ పోటీ చేయడానికే అర్హత అనేది వస్తుంది. ఇక్కడ పార్టీ గుర్తు రాదు కాబట్టి ఫ్రీ సింబల్స్ ఉంటాయి. ఆ ఫ్రీ సింబల్స్ నుంచి వాళ్ళు తర్వాత ఏదో ఒక మీ ఫ్రీ సింబల్ అనేది ఎంచుకోవాలి. ఆ ఫ్రీ సింబల్స్ ఒకరికంటే ఎక్కువ ఎంచుకుంటే దానికి డ్రా తీసి మళ్ళీ వేరే సింబల్స్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ ఫ్రీ సింబల్స్ నుంచి ఒక సింబల్ అనేది మీకు వస్తుంది, పార్టీ నుంచి మీకు సింబల్ అనేది రాదు. దాంతోపాటు 10 మంది ఓటర్లు ఖచ్చితంగా మీకు సపోర్ట్ అనేది చేయాలి. ఇంకా దాంతోపాటు ఈ అఫిడవిట్ నామినేషన్ ఫారం అనేది కామన్, ఎవరు పోటీ చేసినా నామినేషన్ ఫారము ప్లస్ అఫిడవిట్ అనేది కామను. పార్టీ నుంచి పోటీ చేస్తే మీకు బీఫామ్ ఒకటి వస్తుంది, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే మీకు బీఫామ్ ఉండదు. ఈ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కొన్ని ఫ్రీ సింబల్స్ ఉంచుతుంది, అందులో నుంచి ఒక సింబల్ మీకు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక దాంతోపాటు ఇవన్నీ అయిపోయినాయి, మీకు చేస్తేనేమో పార్టీ నుంచి చేస్తారు, లేకపోతే ఇండిపెండెంట్గా చేస్తారు. మరి ఏదో ఒకటి డిసైడ్ అయిన తర్వాత మీరు నామినేషన్ ఫారం వేస్తారు. అప్పుడు ఏమేమి డాక్యుమెంట్లు కావాలి అంటే నామినేషన్ వేసే టైంలో ఏమేమి డాక్యుమెంట్లు కావాలి అనేది ఒకసారి చూస్తే నామినేషన్ ఫారం వాళ్ళు ఇస్తారు. ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడో వాళ్ళ దగ్గర నామినేషన్ ఫారం ఉంటుంది, దానికి సంబంధించి ఫీజు కట్టి ఆ నామినేషన్ ఫారం అనేది తీసుకోవాలి. దాంతోపాటు అఫిడవిట్, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అఫిడవిట్ కంపల్సరీ లాయర్ నుంచి ఒక నోటరీ వేయించి మీ ఆస్తులు, అప్పులు, కేసులు ఏమున్నా సరే మీ గురించి నా మీద ఇంత పొలం ఉంది, మా భార్య మీద ఇంత పొలం ఉంది, లేకపోతే పిల్లల మీద ఇంత ఉంది, మా తల్లిదండ్రుల మీద ఉంది, లేకపోతే మాది ఉమ్మడి ఆస్తి ఏది ఉంటే అది అంతా ఓపెన్గా అఫిడవిట్ అనేది ఇవ్వాలి. ఒకవేళ అఫిడవిట్ తప్పని తేలితే ఒకవేళ గెలిచినా మీ మీద అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి అఫిడవిట్లో తప్పులు లేకుండా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా అఫిడవిట్ ఇవ్వాలి. మరి దాంతోపాటు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళ ఓటర్ ఐడి, ఆధార్ కార్డు కూడా మనం దానికి అటాచ్ చేయాలి. దాంతోపాటు పాస్పోర్ట్ సైజు ఫోటోలు, పార్టీ అభ్యర్థి అయితే బీఫామ్, ఈ బీఫామ్ కూడా మనం ఇస్తాము పార్టీ అభ్యర్థి అయితే, లేదంటే బీఫామ్ ఇయ్యము. ఇక దాంతోపాటు డిపాజిట్ ఉంటుంది. ఇక దానికి రకరకాలు ఉంటాయి, అంటే మున్సిపల్ ఎలక్షన్లకు ఇంత వాళ్ళు ఎంత అయితే నిర్ణయిస్తారో అంత డిపాజిట్ అనేది చేయాలి. ఒకవేళ ఓట్లు తక్కువ వస్తే ఆ డిపాజిట్ అనేది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, లేదు మంచి పోటీ ఇస్తే ఆ డిపాజిట్ అనేది మళ్ళీ మీకు రీఫండ్ అనేది అవుతుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. మరి దీనికి సంబంధించి నామినేషన్ వేసేటప్పుడు ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మంచి అఫిడవిట్తో పాటు మిమ్మల్ని సపోర్ట్ చేసే ఓటర్లు, దాంతోపాటు నామినేషన్ ఫారము, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఇవన్నీ కూడా ఒక బంచ్ తీసుకెళ్ళి అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్కు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళు పరిశీలిస్తారు అన్నట్టు. ఇక ఇదంతా కూడా కామన్, మీరు కామన్గా ఇక ఎలక్షన్లకు పోటీ చేసేటప్పుడు ఈ షెడ్యూల్ ఉంటుంది. ఇంకా ఏమవుతుందంటే ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటిస్తుంది, ఫలానా డేట్ నుంచి ఎలక్షన్లు అవుతాయని. నోటిఫికేషన్ డేట్ ఉంటుంది. ఆ నోటిఫికేషన్ డేట్ అయిన తర్వాత నామినేషన్లకు అవకాశం ఇస్తారు. ఆ తర్వాత నామినేషన్లు స్క్రూటినీ చేస్తారు. తర్వాత ఇంకెవరైనా స్క్రూటినీ అయిన తర్వాత వీళ్ళు పోటీలో ఉన్నారని చెప్తారు. తర్వాత ఇక కొంతమంది ఉపసంహరించుకుంటారు, ఓకే అని. రకరకాల కారణాలు ఉండొచ్చు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక కావచ్చు, లేదంటే వేరే వాళ్ళ ఒత్తిడి వల్ల కావచ్చు. అంటే ఇక వద్దు నేను పోటీ చేస్తున్నాను నాకు సహకరించి అన్నప్పుడు కూడా కొంతమంది విత్డ్రా అవుతూ ఉంటారు. అట్లా రకరకాల కారణాలతోటి వాళ్ళు విత్డ్రా అయిన తర్వాత ఇక నెక్స్ట్ ఇక్కడ ఎలక్షన్ల ప్రచారం అవుతుంది. తర్వాత పోలింగు, కౌంటింగ్ అనేవి ఇవి దశలు, ఇవి కామన్గా ఉండేటువంటి దశలు. ఈ ఎలక్షన్ షెడ్యూల్ అనేది కామన్గా ఉండేటువంటి పద్ధతి. ఇక తర్వాత ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, మీరు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి వాటిలో ఇవి ఇంపార్టెంట్. మళ్ళొకసారి దాన్ని మళ్ళీ రీక్యాప్ అనేది చేసుకుందాం. ఇక్కడ చూసాం కదా, ముఖ్యంగా ఏవేవి గుర్తుంచుకోవాలంటే పార్టీ నుంచి పోటీ చేసే వ్యక్తి అయితే ఖచ్చితంగా ఒక ప్రపోజర్ ఉండాలి. ఇండిపెండెంట్ అయితే 10 మంది ప్రపోజర్లు ఉండాలి. ఖచ్చితంగా ప్రపోజర్ ఎక్కడి నుంచో పట్టుకొస్తామంటే కుదరదు. ఏ వార్డు నుంచి పోటీ చేస్తే ఆ వార్డు ఓటర్లే మీకు ప్రపోజర్లాగా ఉండాలి. వేరే వార్డు నుంచి మీకు ప్రపోజర్లు పెడితే అది చెల్లదు. ఇక దాంతోపాటు
ఇక్కడ అభ్యర్థి మున్సిపల్ పరిధిలో ఏ వార్డులో ఉన్నా ఆ వార్డులో లేకుంటే ఇతర వార్డులో పోటీ చేయొచ్చు. కానీ ప్రపోజర్ మాత్రం అదే వార్డులో ఉండాలి. మీరు ఫలానా టౌన్లో ఓటర్గా ఉన్నారు, ఆ ఓటర్గా ఉన్నప్పుడు మీరు ఆ టౌన్లో ఏ వార్డులోనైనా పోటీ చేయొచ్చు. కానీ మిమ్మల్ని బలపరిచే ఓటర్ మాత్రం ఖచ్చితంగా అదే వార్డుకు చెందినటువంటి వాడై ఉండాలి అనేది ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి రూలు. ఇక దాంతోపాటు ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే, ఒక ప్రపోజర్ ఉండు, ఈ ప్రపోజరు నీకు ఆయనే ప్రపోజర్, ఇంకో ఆయన కూడా అదే ప్రపోజర్ ఉంటే ఈ ఇద్దరు నామినేషన్లు చెల్లకుండా పోతాయి. కాబట్టి ఒక ప్రపోజర్ ఒక వ్యక్తికి మాత్రమే సపోర్ట్ ఇవ్వాలి, ఇంకో వ్యక్తికి కూడా ఆయనే సపోర్టర్గా ఉంటే మాత్రం ఆ నామినేషన్ అనేది చెల్లదు. దాంతోపాటు ఏ చిన్న చిన్న తప్పులు మనం ఏదో అనుకుంటాం, ఇది నింపకుంటే ఏమవుతుంది అనుకుంటాం కదా, ఆ నింపకున్నా కానీ నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి 1-2 సార్లు అన్నీ చూసుకొని మీరు ఫుల్ నింపి నామినేషన్ అనేది ఇవ్వాలి. లేదు అంటే మీ నామినేషన్ చెల్లకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నింపండి. 1 కాకుంటే 4 సెట్ల నామినేషన్ వేయండి, కానీ అన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోండి. అనుభవజ్ఞులు అయినటువంటి లాయర్లు వాళ్ళు ఉంటారు, వాళ్ళని పట్టుకొని మీరు ఖచ్చితంగా నామినేషన్ అనేది ఫైల్ చేయాలి. ఏ చిన్న తప్పు చేసినా మీ నామినేషన్ చెల్లకుండా పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు అది జాగ్రత్తగా ఉండాలి. ఇక మున్సిపల్ ఎన్నికల ఖర్చు పరిమితి అనేది ఇక దానికి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇచ్చినప్పుడు చెప్తుంది. ఎవరైతే మేయర్గా పోటీ చేస్తారో ఆయనకు, ఎవరైతే కార్పొరేటర్గా లేదంటే కౌన్సిలర్గా పోటీ చేస్తారో వాళ్ళకు సంబంధించి చెప్తారు, ఇది వీళ్ళకి ఇంత ఖర్చు లిమిట్, వీళ్ళకి ఇంత ఖర్చు లిమిట్ అనేది వాళ్ళు చెప్తారు. అది ఎలక్షన్ షెడ్యూల్ టైంలో ఉంటుంది. మరి మామూలుగా ఇంతకుముందు ఉన్నటువంటి ఖర్చు పరిమితి ఎంత ఉండే అంటే, నగర పంచాయతీలకేమో ఒక కౌన్సిలరు లేకుంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేవి ఉంటాయి. దానికి సంబంధించి గ్రేడ్ 1 మున్సిపాలిటీలకు 5 లక్షలు, గ్రేడ్ 2 మున్సిపాలిటీలకు 4, 3కి 3 లక్షల వరకు లిమిట్ అనేది ఉంటుంది. ఇక మున్సిపల్ కార్పొరేషన్లో అయితే 10 లక్షల వరకు పరిమితి అనేది ఉంటుందంట. మరి అంతే ఉంటుందా, ఇంకేమైనా చేంజ్ చేస్తారా అనేది మనకు షెడ్యూల్ వచ్చిన తర్వాత మనకు క్లారిటీ అనేది వస్తుంది. ఇక మరి ఈ ఖర్చు ఎట్లా లెక్కిస్తారు? మనం ఇంతకుముందే చెప్పినాం, ఒక కౌన్సిలర్కు 5 లక్షల ఖర్చు లిమిటు, లేదంటే ఒక కార్పొరేటర్కు 10 లక్షల ఖర్చు లిమిట్ అంటాం కదా. దాన్ని ఎట్లా లెక్కిస్తారంటే, దానికి ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. మీకు టిఫిన్కి అయితే ఒక లెక్క ఉంటుంది, బిర్యానీ పెడితే ఒక లెక్క ఉంటుంది, ఒక ఫ్లెక్సీ పెడితే ఒక లెక్క ఉంటుంది, ఆ రోజంతా మీరు వెహికల్ వేసుకొని తిరిగితే ఒక లెక్క ఉంటుంది. అవన్నీ కూడా చాలా పకడ్బందీగా రాసుకోవాలి. ఎందుకంటే ఎన్నికల పరిశీలకులు ఉంటారు, వాళ్ళు మెంబర్ తిరుగుతుంటారు. మరి వాళ్ళు రాసుకున్న దానికి మీరు చెప్పిన దానికి మ్యాచ్ అయిందా లేదా అనేది చూస్తారు కంపల్సరీ. కాబట్టి అవి కూడా చాలా పకడ్బందీగా ఉండాలి, లేదంటే మళ్ళీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అయితే వస్తాయి. మరి ఫ్లెక్సీలు, బ్యానర్లు కావచ్చు, ఇక కరపత్రాలు, పోస్టర్లు కావచ్చు, ఈ వెహికల్స్ అద్దె, మైకు, డీజే, సభలు, సమావేశాలు, ఇవన్నీ కూడా వాళ్ళకు లెక్క చూపించాలి. ఆ లెక్క కూడా ఎంత ఉండాలి, వాళ్ళు ఎంత అయితే మ్యాక్సిమం లిమిట్ పెడతారో దానికంటే తక్కువనే ఉండాలి. ఎక్కువ పెడితే మళ్ళీ మీ అభ్యర్థిత్వం రద్దయ్యే అవకాశం ఉంది. ఒకవేళ గెలిచినా మీది దాన్ని మళ్ళీ రద్దు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి లెక్కలు కూడా చాలా పకడ్బందీగా ఉంటాయి. ఈ షెడ్యూల్లోనే అవన్నీ వస్తాయి. ఈ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించినప్పుడు దానిలో ఉన్నటువంటి అనెక్సూర్లో ఇవన్నీ కూడా చెప్తారు. మీరు ఒక టిఫిన్ పెడితే వాళ్ళు ఇంత రూపాయలు, ఇంత ఖర్చు, దీనికి ఇంత ఖర్చు అనేది ఉంటుంది. దాన్ని అంతా కూడా మీరు చూపించాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇవన్నీ కూడా ఈ సోషల్ మీడియా ప్రచారం కావచ్చు, కార్యకర్తలకు భోజనము, పార్టీ చేసిన ఖర్చు కూడా అభ్యర్థి ఖర్చుగానే లెక్క వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మ్యాక్సిమం లిమిట్ దాటకుండా మీరు లెక్కలు అనేవి సమర్పించాల్సి ఉంటుంది ఎలక్షన్ల తర్వాత. ఇక ప్రతి అభ్యర్థి కూడా ఎన్నికల ఖర్చుల రిజిస్టర్ నిర్వహించాలి ఖచ్చితంగా. మరి ఎన్నికల అధికారికి మధ్యలో ఎన్నికల తర్వాత 30 రోజుల తర్వాత ఈ రిజిస్టర్ అనేది చూపించాలి. అంటే మీరు రిజిస్టర్ రాయనీకో వ్యక్తిని పెట్టుకోవాలి పక్కన కంపల్సరీ. మరి రోజు ఎంత ఖర్చు అవుతుంది, ఏం చేస్తున్నాం అనేది మీరు అవన్నీ లెక్కలు చాలా పకడ్బందీగా రాసి పెట్టాలి. అవి కూడా మ్యాక్సిమం లిమిట్కు లోపలనే ఉండే విధంగా చూడాలి. ఎక్కువైతే మళ్ళీ మీ అభ్యర్థిత్వం రద్దు అవుతుంది. కాబట్టి ఇది కూడా చాలా పకడ్బందీగా ఉంటుంది. మరి ఇవన్నీ పాటిస్తారా లేదా అనేది తర్వాత, కానీ ఆ లెక్కలు మాత్రం వాళ్ళకి చూపించేది చాలా కరెక్ట్గా చూపించాలి. మరి ఒకవేళ లేదు, మేము మ్యాక్సిమం లిమిట్ దాటినాము అంటే ఏమవుతుంది అంటే, మీరు ఒకవేళ గెలిచినా ఎన్నిక రద్దు కావచ్చు, డిస్క్వాలిఫికేషన్ అవుతారు. ఇక మళ్ళీ మీరు నెక్స్ట్ ఎలక్షన్లలో కూడా పోటీ చేయకుండా నిషేధం విధించేటువంటి అవకాశం ఉంటుంది. మనం కూడా గతంలో చూసినాం, 1-2 సార్లు గెలిచిన తర్వాత కూడా వీళ్ళు అఫిడవిట్ సరిగ్గా ఇవ్వలేదు, లేకుంటే ఖర్చు పరిమితికి మించి పెట్టిరు అని కొన్ని ఎలక్షన్లు రద్దు అయినటువంటి
సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఎన్నికల ఖర్చు లిమిట్ లోపల ఉంచుకోవడం అనేది అత్యంత ముఖ్యం. అఫిడవిట్ రాసేటప్పుడు ఎంతైతే జాగ్రత్త ఉండాలనో ఎన్నికల ఖర్చు రాసేటప్పుడు కూడా మీరు అంత జాగ్రత్త ఉండాలి, లేదంటే ప్రాబ్లంలో పడేటువంటి అవకాశం అనేది ఉంది. ఇక ముఖ్యంగా వీళ్ళు ఎవరు ఈ గుర్తుంచుకోవాల్సిన అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే, ఇక్కడ ఒకవేళ నేను పార్టీ నుంచి పోటీ చేస్తున్నా కాబట్టి నాకు పార్టీ సపోర్ట్ ఉంది, నేను ఉన్నటువంటి లిమిట్ కంటే ఎక్కువ ఖర్చు పెడతాంటే కుదరదు. నువ్వు పార్టీ నుంచి పోటీ చేయి, లేకుంటే ఇండిపెండెంట్గా పోటీ చేయి, ఎట్లకెళ్ళైనా పోటీ చేయి, నీ లిమిట్ అంతే. 10 lakhs అంటే 10 lakhs ఉంటుంది. పార్టీ నుంచి పోటీ చేసిన 10 lakhs, ఇండిపెండెంట్గా పోటీ చేసిన 10 lakhs. మరి ఖర్చుల మీద చాలా గట్టి నిఘా ఉంటుంది. మీరు చూస్తుంటారు ఆ ఎన్నికల అధికారులు వెనక తిరుగుతూనే ఉంటారు, మీరు అభ్యర్థి వెనక తిరుగుతూనే ఉంటారు, వాళ్ళు లెక్కలు రాసుకుంటూనే ఉంటారు, చిత్రగుప్తుడు ఈయన రాసినట్టు రాస్తుంటారు వాళ్ళ లెక్కలు. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాల్సిందే. ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది, ప్రతి రూపాయి లెక్క చూపించాల్సిందే. అది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇంకా కొన్ని లెక్కలు ఎన్నికల ఖర్చులోకి రావంట. మరి అవి ఏంటివి అనేది ఒకసారి చూడండి. ఇవి మనం ఎన్నికల ఖర్చులో చూపించాల్సినటువంటి అవసరము లేదు. అదేంటంటే, ఒకవేళ పార్టీ నుంచి పోటీ చేస్తే పార్టీ ఆఫీసు ఎప్పుడూ ఉంటుంది, ఎలక్షన్ల ముందు ఉంటుంది, తర్వాత ఉంటుంది. కాబట్టి ఆ ఆఫీసు నిర్వహణ ఖర్చులు ఎలక్షన్లలో మనం చూపించాల్సిన అవసరం లేదు. ఇక దాంతోపాటు ప్రచారం కోసం కాకుండా జనరల్గా పార్టీ నుంచి ఏదైనా అంటే పార్టీ ఉంటుంది, పార్టీ ప్రోగ్రామ్ ఏదో అయి ఉంటుంది మీరు ఎలక్షన్ల టైంలోనే, దాన్ని మనం చూపించాల్సినటువంటి అవసరం లేదు. ఈ పార్టీ ఆఫీసు అద్దె కానీ కరెంట్ బిల్లు కానీ ఈ పార్టీ ఆఫీస్కు సంబంధించి ఏ ఖర్చు కూడా మనం ఎలక్షన్లలో చూపించాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఇదంతా కూడా వేరేది. అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఉంటాయి మళ్ళీ రూల్స్. ఒకవేళ పార్టీ ఆఫీస్ నుంచి అభ్యర్థి కోసం ప్రత్యేకంగా ప్రచారం చేస్తే అవి మళ్ళీ ఎన్నికల ఖర్చులో చూపించాలి. దాంతో కాకుండా స్వయంగా వచ్చే మద్దతుదారుల ఖర్చు అభ్యర్థి చెప్పకుండా తనంతట తానే వచ్చిన మద్దతుదారుల ఖర్చు, వారి ప్రయాణ ఖర్చులు, వాటి భోజన ఖర్చులు అభ్యర్థి ఏర్పాటు చేసే ఖర్చుల్లోకి వస్తుందట. మరి ఒకవేళ వాళ్ళ మద్దతుదారులు ఖర్చు పెట్టినా ఏం చేసినా కానీ అది కూడా అందులో చూపించాలి. ఇక దాంతోపాటు ఇక్కడ ఇంకేంటంటే అభ్యర్థి జీవన ఖర్చులు, ఈ ఎలక్షన్లకు సంబంధం లేని ఖర్చులు ఇందులోకి రాదు కాబట్టి అవి చూపించాల్సినటువంటి అవసరం లేదు. ఇక ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ కొన్ని విచిత్రంగా ఉంటాయి. మరి మత సాంప్రదాయాల ఖర్చు, ఇవి ఎన్నికల ప్రచారం ఇప్పుడు ఎలక్షన్లో అవుతుంటే ఏదో పండుగ వచ్చిందనుకో, నువ్వు వాడికి పోయి అక్కడేమన్నా నువ్వు రూపాయి ఇచ్చినా మళ్ళీ ఎలక్షన్ల ఖర్చులోకి వస్తుంది. నువ్వు ఇట్లా పొయ్యి వస్తే ఏం కాదు, కానీ అక్కడ నువ్వు ఏ రూపాయి ఖర్చు చేసినా కానీ నీకు ఎలక్షన్ల ఖర్చులోకి వస్తుంది. లేకుంటే ఎవరో పెళ్లి అయింది అక్కడ పోయి ఏదో గిఫ్ట్ ఇచ్చినాం, అది కూడా ఎలక్షన్ల ఖర్చులోకి వస్తుంది. అంటే ఎలక్షన్లు షెడ్యూల్ వచ్చిన తర్వాత మీరు ఏ ఖర్చు చేసినా, అంటే మీరు పబ్లిక్ను ప్రభావితం చేసే విధంగా ఏది పెట్టినా కానీ అది ఎలక్షన్ల ఖర్చులోకి వస్తుంది. నార్మల్ది అయితే ఎలక్షన్ల ఖర్చులోకి రాదు. ఇంకా ఈ ఎన్నికల అధికారి మీరు నామినేషన్ వేసిన తర్వాత ఏమేమి చూస్తారు అనేది ఒకసారి చూస్తే, ఇక నార్మల్గా ఏముంటుందంటే, ఈ ఎలక్షన్లు ఈ నామినేషన్ పేపర్లు కరెక్ట్ ఉన్నాయా లేవో చూస్తారు, అభ్యర్థి వయసు కరెక్ట్ ఉందా, దాంతోపాటు ఆ మున్సిపల్లో ఆయన ఓటరా కాదా అనేది చూస్తారు, నామినేషన్ ఫారం అంతా మంచిగా ఉందా, ఈ ప్రపోజలు పెట్టినటువంటి ఆయన కరెక్టేనా, లేకుంటే అదే వార్డా, లేకుంటే అసలు ఆయనకి నిజంగానే ఓటరా, వేరే దగ్గర ఓటర్ ఉందా, ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారు. ఇక పార్టీ అభ్యర్థి అయితే బీఫామ్ చూస్తారు, అఫిడవిట్ మంచిగా ఉందా లేదా, ఇవన్నీ కూడా చూస్తారు. ఇవన్నీ చూసిన తర్వాతనే మీ నామినేషను అప్రూవ్ అవుతుంది, లేదంటే దాన్ని డిస్క్వాలిఫై చేసేటువంటి అవకాశం అనేది ఉంది, రిజెక్ట్ చేస్తారు నామినేషన్. వాళ్ళు గట్టిగా చూస్తారు కంపల్సరీ. ఇంకా ఎన్నికల అధికారులు ఏం చూస్తారు అనేది చూస్తే, మీరు నామినేషన్ పోటీ చేస్తారు, అప్పుడు మీరు ఖర్చుల రిజిస్టర్ మెయింటైన్ చేస్తురా లేదా అనేది చూస్తారు. మరి ప్రతి ఖర్చుకు బిల్లు పెట్టుకోవాలి. నేను ఏదో టిఫిన్లు పెట్టించినా నేను 100 రూపాయలు రాసినట్టే కాదు, మీరు ఖచ్చితంగా టిఫిన్ ఎవరైతే సప్లై చేసినా ఆయనతో మంచిగా మీరు బిల్లు తీసుకోవాలి, దానికి సంబంధించినటువంటి బిల్లు చూపించాల్సి ఉంటుంది. మరి మీ ఖర్చు లిమిట్లో ఉందా లేదా అనేది కూడా వాళ్ళు చెక్ చేస్తారు. మరి పార్టీ చేసినటువంటి ఖర్చు కూడా మీ దాంట్లో చూపించిరా లేదా అనేది కూడా చెక్ చేస్తారట. మరి సోషల్ మీడియా కూడా మీరు బాగా వాడుతుంటారు, మరి అది కూడా ఫ్రీ కాదు, దానికి కూడా ఇంతో అంత లిమిట్ ఉంటుంది, దాన్ని కూడా ఖచ్చితంగా ఖర్చు చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మరి సోషల్ మీడియా ఖర్చులన్నీ చూపించిర్రా, ఈ వాహనాల వెహికల్వి దానితో పాటు ప్రచారానికి సంబంధించి అన్నీ చూపించిర్రా లేదా అనేది ఖచ్చితంగా వీళ్ళు చెక్ చేస్తారట. దాంతోపాటు మీరు ఎన్ని వాహనాలు వెహికల్స్ తీసుకున్నారు, ఎట్లా వాడుతున్నారు, ఫ్లెక్సీలు మరి కరెక్ట్ ఉన్నాయా లేదా, అంటే మీరు పరిమితికి మించే వాడుతురా ఎక్కువ వాడుతురా, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి చూస్తారు. మరి ర్యాలీలు రోడ్ షోలు చేసేటప్పుడు కూడా మీరు పర్మిషన్ తీసుకున్నారా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళు 100% చెక్ అనేది చేస్తారు.
ఇక దాంతోపాటు ఈ ప్రచార సామాగ్రి మీరు పర్మిషన్ తీసుకొని ఈ స్టిక్కర్లు కానీ ఇంకేదైనా ఈ వెహికల్ అని తిప్పుతున్నారా లేదా, మీరు ఒకవేళ ప్రభుత్వాస్తుల మీద గిన మీరు ప్రచారం చేస్తే నేరం అవుతుంది. మళ్ళీ మీ స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, దాని మీద గిన మీరు స్టిక్కర్లు అతికేసో లేకుంటే ఇంకేదో ఈ ఓటుకు గుర్తుకోటే అన్నాను ఏది రాసినా కానీ మీరు నేరం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఆ తప్పు అయితే చేయకండి. మరి పరిణామం సంఖ్య అనుమతి మేరకే ఉన్నాయా, ఈ ప్రింటరు మీకు పాంప్లెట్లు పంచుతూ ఉంటారు, మరి అవి ఆ ప్రింటర్ ఎక్కడ వేసిరు అనేది కూడా మీరు ఖచ్చితంగా దాని మీద మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మరి దాంతోపాటు ఈ అనుమతులు కావచ్చు, మైకు, డీజేలు, మరి 10 తర్వాత రాత్రి 10 దాటితే ప్రచారం చేయొద్దు. మరి అది కూడా చూసుకోవాలి. ఖచ్చితంగా 10 తర్వాత ప్రచారం అనేది చేయొద్దు. మైకులు, డీజేలు పెట్టినా దానికి ఒక లిమిట్ ఉంటుంది, దానికి తగ్గట్టే వాడాల్సి ఉంటుంది. మరి మీరు ఒకవేళ ఓటర్లకు డబ్బులు గిన పంచితే అది కూడా నేరం అవుతుంది. అవన్నీ కూడా వీళ్ళు చూస్తూ ఉంటారు. మద్యం పంపిణీ చేసినా ఇంకేదైనా పంపిణీ చేసినా మీరు డిస్క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సరే ఇవి చెయ్యరా అంటే చేస్తారేమో, కానీ అవన్నీ దొరకకుండా చేయాల్సినటువంటి పనులు ఇవన్నీ కూడా. ఇంకా సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ ప్రచారం కూడా మీరు లెక్క చూపించాలి. పెయిడ్ యాడ్స్ ఏమైనా ఉంటే అవి కూడా మీరు రిజిస్టర్లో లెక్క చూపించాలి. ప్రతి ఒక్కటి మీరు లెక్క అనేది చూపించాలి. మరి ఇక ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయి. ఎలక్షన్ టైంలో కూడా మీకు కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. అడ్డగోలుగా ప్రచారం చేయడం అవన్నీ కూడా ఉండవు. దానికి కొన్ని రూల్స్ అనేది పాటించాలి. ఇక నామినేషన్ మీకు అనుమతి పొందిన తర్వాత కొన్ని రూల్స్ అనేది పాటించాలి. మరి ఎన్నికల నిబంధనల మేరకే మీ వ్యవహార శైలి అనేది ఉండాలి. దానికి చూస్తే మనం ప్రభుత్వ పథకాలను ప్రచారంలో వాడొద్దు. మీరు ఒకవేళ అధికార పార్టీ నుంచి పోటీ చేస్తే మేము వస్తే మీకు ఇది ఇస్తాము, లేదంటే ఆల్రెడీ రుణమాఫీ అయింది, లేకపోతే ఇది మా వల్లనే అయింది ఇటువంటి అన్నీ కూడా మీరు ప్రభుత్వ పథకాలను ప్రచారానికి వాడొద్దు. దాంతోపాటు ప్రభుత్వ అధికారులను మీరు ప్రభావితం చేయొద్దు. కుల మత ప్రాతిపాదికన ప్రచారం చేయొద్దు. ఈ కులం వాళ్ళు నేను మీ కులమోని మాకు సపోర్ట్ చేయండి, లేకపోతే మేము మీ మతమోని మీకు సపోర్ట్ చేయండి అని ఈ కుల మత భేదాలను రెచ్చగొట్టే విధంగా ప్రచారం చేయొద్దు. చేస్తే మీరు అనర్హత గురి కావచ్చు. దాంతోపాటు అసభ్యకరమైనటువంటి కామెంట్లు కూడా వేయద్దు. మీరు ప్రత్యర్థుల మీద అసభ్యకరమైన కామెంట్లు వేసినా మీ మీద కేసు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎలక్షన్ల రోజు బూత్ దగ్గర ప్రచారాలు చేయొద్దు. మీరు పార్టీకి సంబంధించినటువంటి సింబల్స్ చూపించొద్దు. ఇవన్నీ కూడా ఉంటాయి, చాలా రూల్స్ అనేవి ఉంటాయి. మరి డబ్బులు, గిఫ్ట్లు ఇవన్నీ కూడా ఇవ్వద్దు. ఎక్కడ ఎలక్షన్ బూత్ దగ్గర మీరు ఏదో పంచుతున్నాం అనేది చేస్తే కూడా మీ మీద అనర్హత పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు గతంలో ఉంటుండే మొత్తం బూత్ క్యాప్చర్ చేస్తుండే, వాళ్ళే చేసి వాళ్ళతో నోట్లు వేపిస్తుండే. అవన్నీ కూడా ఇప్పుడు లేవు. కాబట్టి అది కూడా నేరం. ఇక ఎలక్షన్ల తర్వాత మీరు మొత్తం లెక్క ఇవ్వాలి, నిర్ణీత గడువులో ఇవ్వాలి. లెక్కలు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. నేను ఓడిపోయినా నేను లెక్క ఇవ్వకుంటే ఏమవుతుందంటే దానివల్ల నెక్స్ట్ ఎలక్షన్లలో మళ్ళీ మీరు పోటీ చేయకుండా నిషేధం విధించే అవకాశం ఉంది. కాబట్టి గెలిచిన వాళ్ళైనా ఓడిన వాళ్ళైనా అందరూ కూడా లెక్కలు ఇవ్వాల్సిందే. ఆ ఎన్నికల అధికారులకు చాలా పర్ఫెక్ట్గా మీరైతే లెక్కలు ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఇక్కడ చూడవచ్చు, ఫస్ట్ నోటీస్ ఇస్తారు. నోటీసులకు సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. అది కరెక్ట్ లేకుంటే జరిమానా విధించవచ్చు, లేదంటే గెలిచిన వాళ్ళు అయితే ఎన్నికను రద్దు చేయొచ్చు, డిస్క్వాలిఫికేషన్ చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ రూల్స్ అనేది మీరు పాటించాలి, లేదంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నామినేషన్లు వేసినప్పటి నుంచి ఎలక్షన్లు అయిపోయే వరకు ప్రతి అభ్యర్థికి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఈ రూల్స్ అనేవి ఖచ్చితంగా మీరు పాటిస్తే ఏమీ ప్రాబ్లం అనేది ఉండదు. చాలామందికి రూల్స్ మీద అవగాహన ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు. సరే, జనరల్ పబ్లిక్ కూడా ఈ రూల్స్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ వీడియో అనేది చేసినాము. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మరి చేస్తే నెక్స్ట్ ఇంకా చాలా ఎలక్షన్లు వస్తాయి, చాలా వివరాలు ఉంటాయి. అవన్నీ కూడా మేము ఇంకా వీడియోల రూపంలో తెచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం.